ఇంకా మెయిన్ ఏంటంటే యువత మనకి డ్రగ్స్ విషయంలో చాలా అంటే అతి చిన్న వయసులో కూడా డ్రగ్స్‌కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. పేరెంట్స్ కావచ్చు, అంటే చిల్డ్రన్స్ కావచ్చు. వీళ్ళు ఎందుకు ఇంతలా అడిక్ట్ అవ్వడానికి కారణం? అంటే పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు పిల్లల విషయంలో పాశ్చాత్య తీసుకోవాలంటారు? పాశ్చాత్య కల్చర్‌లోకి దూరంగా ఉంటే బావుంటది. హ్మ్. పేరెంట్స్ ఇయాల ఆడపిల్లలున్నారు. పొట్టి పెట్టి డ్రెస్సులేసుకొని బయట పోతారు. హ్మ్. కంట్రోల్ చేస్తలేరు పిల్లలు. హ్మ్. మగ పిల్లలున్నారు. రాత్రి ఎటు పోతుర్రు. హ్మ్. ఉన్నారు ఒక్కరో ఇద్దరో సంతానం గారాబంతోటి అవునండి. పాడు అవును. చేస్తున్నాడు. ఒక్కడు పాడైండంటే వాడు 10 మందిని పాడు చేస్తాడు. హ్మ్. ఇవాళ డ్రగ్స్‌ని నిర్మూలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గట్టి చర్యలు చేపడుతుంది. హ్మ్. చాలా సంతోషించే విషయము. ఇప్పుడు విమర్శించేది ఉంటే డెఫినెట్‌గా విమర్శిస్తాము. హ్మ్. సమర్థించే పాయింట్ ఉంటే సమర్థిస్తాం. డెఫినెట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ హ్మ్. ఈ ఎఫర్ట్ సరిపోదు. హ్మ్. రూట్ లెవెల్‌లో కట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో, ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నాయి డ్రగ్స్ గానీ, గంజాయి గానీ, గంజాయి కూడా చాలా ప్రమాదం. హ్మ్. గంజాయి మత్తులో గంజాయి గురించి ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఎన్నో ఆహ్, క్రిమినల్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. సో, హ్మ్. హ్మ్. దీనిపై డెఫినెట్‌గా హ్మ్. ఉక్కుపాదం మోపాల. గంజాయి గానీ, డ్రగ్స్ గానీ, మందుపై గానీ ఒక టైం పెట్టాలి. లిమిట్స్ పెట్టాలి. హ్మ్. సో, గవర్నమెంట్ తరఫున వాళ్ళు చేస్తారు. ఇండివిడ్యువల్‌గా పేరెంట్స్ బాధ్యత. హ్మ్. ఇవాళ సోషల్ మీడియా గానీ, ఇవాళ ఛానల్ ఎఫెక్టు, ఈ అవును. అవును. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాల ఎఫెక్ట్ గూడా పిల్లలపై ఉంది గాబట్టి, ఒక కన్నేసి పెట్టాల్సిన అవసరం ఉన్నది.